మన హిందూ ధర్మంలో 7గురు చిరంజీవులు ఉన్నారని చెబుతారు. వారు మరణించకుండా ఈ భూమి మీదే ఎక్కడో జీవిస్తూ కల్కి అవతారం కోసం చూస్తున్నారని వినే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వాళ్లను చూసినట్లు చెప్పే కొన్ని రహస్య కథలు ఉన్నాయి. ఇవి నిజమా? కేవలం కథలా? మీరే తేల్చండి. అశ్వత్థామ, గురు ద్రోణాచార్యుని కుమారుడు, మహాభారతంలో ఓ శక్తివంతమైన యోధుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అతని చేసిన దోషాలకు శిక్షగా శ్రీకృష్ణుడు అతనిని ఎప్పటికీ భూమిపై సంచరించమని శపించారు. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ నగరంలోని హనుమాన్ ఆలయంలో నర్మదా నది ఒడ్డున ఒక రహస్య వ్యక్తి కనిపించాడు. బ్రాహ్మణ వస్త్రాలు ధరించి, ఒక భయంకరమైన గాయంతో ఆలయానికి వచ్చి రోజూ పసుపు తీసుకుని తన గాయానికి రాసుకుంటాడట. కాని ఉదయాన్నే వెళ్లి చూసినప్పుడు అతను కనిపించకుండా పోయేవాడు. స్థానిక ప్రజలు కృష్ణుడి శాపానికి గురై యుగాలుగా తిరుగుతున్న అశ్వత్థామ ఇతడే అంటున్నారు. హనుమంతుడు శ్రీరాముడి అత్యంత భక్తుడు. రామాయణం పారాయణం చేసే ప్రతి చోట హనుమంతుడు వస్తాడని నమ్ముతారు. తిరుమలలో హనుమాన్ ఆలయంలో ఒక రాత్రి 2 గంటలకు రామాయణ పారాయణం జరుగుతుండగా అక్కడ ఒక పెద్ద వానరం కనిపించిందట. పారాయణం అయిపోగానే అది మాయమైపోయింది. మీకేం అనిపిస్తుంది, అది హనుమంతుడే అంటారా? ధర్మాన్ని రక్షించడానికి విష్ణువు 6వ అవతారంగా వచ్చిన పరశురాముడు ఒక యోధ బ్రాహ్మణుడు. హిమాలయాల్లో ఓ గుప్త యోధ విద్యాలయం ఉంది. అక్కడ కొంతమంది కడారిపేట్టు మాస్టర్లు ఒక మహాయోగి నుండి రహస్య విద్య నేర్చుకున్నామంటున్నారు. అతను ఎప్పుడూ బయటకు రాడు. అతనే పరశురాముడు అని అక్కడి సాధువులు చెబుతున్నారు. వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు అతన్ని పాతాళ లోకంకు పంపారు, కాని అమరత్వాన్ని అందించారు. మహాబలి ఓనం రోజున భూమికి వస్తాడు అని కేరళ ప్రజలు అంటారు. ఓనం రోజున గుడిలో ప్రసాదం తినడానికి వచ్చి ఎవరికీ తెలియకుండా మాయమైపోయాడట. మీరు వీరు నిజంగా ఉన్నారని నమ్ముతారా? ఈ వీడియో పార్ట్ 2 కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ DYK this.